వరంగల్ మంత్రి పిఏ పైన వేటట. ఇటీవల భద్రాచలం వద్ద పట్టుకున్న ఇసుక లారీలను వదిలేయాలని అధికారులకు ఫోన్లు చేసిండట. అప్పుడే స్టార్ట్ చేసింది ఎవరో ఈ వరంగల్ మంత్రి. సర్కారు సీరియస్ అయిందట. మంత్రి పిఏ సస్పెన్షన్. మరో మంత్రి అనుచరుడి పైన ఆరోపణలు. రంగంలోకి ఇంటెలిజెన్స్, సీఎంకు నివేదిక. సో ఇమీడియట్గా చర్యలు తీసుకున్నందుకు నిజంగా వాళ్ళని అభినందించాల్సిందే. కానీ ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు దొరికిన వాళ్ళు దొంగ, దొరకకపోతే ఎవరా వరంగల్ ఈయన ఎవరో ఇల్లు ఎవరు ఈజక పియ్యనేనా? ఇసుక అక్రమ రవాణా నిరోధం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తోంది. ఏమాత్రం నిర్లక్ష్యానికి తావు లేకుండా చూస్తోంది. అక్రమ రవాణానే కాదు, దానికి మద్దతుగా నిలిచే వారిని ఉపేక్షించేది లేదంటోంది. ఈ క్రమంలో ఇటీవల భద్రాచలం వద్ద పట్టుకున్న 17 లారీలను వదిలేయాలంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి పిఏ, ఖమ్మం జిల్లా మంత్రి అనుచరుడు ఒకరు అధికారులకు ఫోన్ చేసినట్టుగా తెలియగా తీవ్రంగా పరిగణించింది. వరంగల్ జిల్లా మంత్రి పిఏను సస్పెండ్ చేసినట్టు సమాచారం. అంతేకాకుండా ఇంటెలిజెన్స్ను కూడా రంగంలోకి దింపినట్టుగా తెలిసింది. ఇంటెలిజెన్స్ అధికారులు మొత్తం వ్యవహారానికి సంబంధించిన అన్ని కోణాల్లో వివరాలు సేకరించారు. లారీలు పట్టుకునేందుకు వెళ్లిన మైనింగ్ అధికారులు పోలీసుల వద్ద స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా చెబుతున్నారు. వీరితో పాటు ఖమ్మం జిల్లా మంత్రి అనుచరుడు స్టేట్మెంట్ తీసుకున్నట్టు సమాచారం. ఈ వివరాలన్నింటినీ ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వరంగల్ మంత్రి పిఏ పైన వేటుపడగా ఖమ్మం జిల్లా మంత్రి అనుచరుడి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇది టోటల్ లాస్ట్ 10 yearsగా ఈ ఇసుక దందా అన్నది, ఈ మాఫియా అన్నది పెద్ద ఎత్తున చెలరేగిపోయింది. అందులో భాగంగా జరిగిందే కదా నేరెళ్ళ ఇష్యూ. ఇట్లా తుంగతుర్తిలో ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి దీని మీద. ఏం మంత్రులు ముందుగానే చెప్పుకోవాలి. మీరు మంత్రి పదవి ఎక్కంగానే మీ పిఏలను కూర్చోబెట్టుకొని చెప్పాలా. లాస్ట్ 10 సంవత్సరాలుగా ఇదే దందా జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఇంటెలిజెన్స్ అధికారులు వాళ్ళు ఎవరైతే మెయిన్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారో కొంత నిజాయితీగా ఉన్న ఆఫీసర్లు ఉన్నారు. కానీ ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి గారు ఉన్నారు, కేసీఆర్ పక్కన పెట్టిన అధికారి, ఆయన నిజాయితీ ఆఫీసరు. ప్రతి విషయం వీళ్ళకి తెలిసిపోతున్నది. ఏది రేవంత్ రెడ్డి బొమ్మలు పెట్టి ఇసుక దందా చేద్దామని స్టార్ట్ చేసినారు. రాహురమంటున్నారు. అసలు వీళ్ళకి వదిలేయరా, దంచుకోర్రా అంటే కథమే. ఇక పట్టా పగ్గాలు ఉండవు. ఇక అందుకే తెలంగాణ ప్రజలే ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఇంక అంతకు మించిన ఆప్షన్ లేదు. ఇక